టుడే సమ్మర్ బ్లాగ్ స్పెషల్ హోమ్ మటన్ బిర్యానీ. రాండి ఒక లుక్ వేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే బ్లాగ్ ఏం తెలుసా? టుడే స్పెషల్ మటన్ బిర్యానీ. అది మా ఆయనకి చాలా ఇష్టము. మళ్ళీ దానికి కాంబినేషన్ ఏం తెలుసా? గుత్తి వంకాయ, అది ఇష్టం మా ఆయనకి. ఇంకొకటి అమ్మకి ఇష్టమైంది చికెన్ పకోడా. ఆమె మటన్ ఎక్కువ తినదు, అందుకని చికెన్ పకోడా చేస్తున్నాము. దాన్ని ఎలా చేస్తాను ఏమి అని చెప్పేసి మీకు చూపిస్తాను. అందులో ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నాము అన్ని చూపిస్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా కంటెంట్ నచ్చితే మీరు ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ డుమా కొట్టండి. అది ఇప్పుడు మా పాప చెప్పింది కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. మా కంటెంట్ అంతా మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఏ ఐటమ్స్ చూపిస్తారనమాట, చూస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం ఐటమ్స్ అనేసి. ఆనియన్స్ బిర్యానీకి, రైతాకి, ఇది గుత్తి వంకాయకి వంకాయ తెచ్చుకున్నాము. జీడిపప్పులు బిర్యానీలోకి పచ్చిమిర్చి, గుత్తి వంకాయలోకి పచ్చిమిర్చి, బిర్యానీలో వేయాల్సిన మసాలా దినుసులు అనమాట. పట్టా, లవంగము, సాజీరా, జాపత్రి, అనాస పువ్వు, పట్ట అన్నీ అనమాట ఈ ఇంగ్రీడియంట్స్. మళ్ళీ పెరుగు, రైతాకు పెరుగు, మటన్ 1 kg మటన్, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ. దీంట్లో గుత్తి వంకాయలు వేసిన మసాలా దినుసులండి. ఇవి ఇలా చేస్తానే మా ఆయన నచ్చుతుంది. దీనిలో ఏం వేసానో చెప్తాను చూడండి. కోకోనట్, పట్టా, లవంగము, యాలక్కాయలు, చింతపండు, తెల్ల నువ్వులు, ధనియాలు, జీలకర్ర. ఈ చికెన్ పకోడాకి చికెన్ అనమాట, మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. బియ్యం 1/2 kg బియ్యం. ఇది వచ్చేసి కారం, ఉప్పు. ఇది వచ్చేసి దీంట్లో కండి గుత్తి వంకాయలోకి అనమాట. అది వేస్ట్ చేస్తే సూపర్ గా ఉంటది. ఇంకా మామూలు మటన్ బిర్యానీలోకి కావాల్సిన మసాలా దినుసులు అనమాట. మటన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ పకోడా వేస్తున్నాను. చికెన్ పకోడా, చికెన్ మళ్ళీ వచ్చేసి బటర్ అనమాట. బటర్ కానీ కొద్దిగా బిర్యానీలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఏమో అది వచ్చేసి ఇది కస్తూరి మేతి, అది వచ్చేసి బాగుంటది. ఇది ఆయిల్ అనమాట. ఇవన్నీ చేసి